హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. జున్ను పాలతోటి గడ్డ జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. జున్ను పాలు దొరికినప్పుడు నేను చూపించిన విధంగా ఇలా జున్ను చేసుకుని తినండి. ఫ్యామిలీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు జున్నులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఫస్ట్ డే జున్ను పాలు ఒక గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ డే జున్ను పాలు కాబట్టి ఒకటికి 3 గ్లాసుల నార్మల్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. పచ్చిపాలు యాడ్ చేసుకోవాలి. గేదె పాలైనా పర్వాలేదు, ప్యాకెట్ పాలైనా పర్వాలేదు. అదే సెకండ్ డే జున్ను పాలు అయితే ఒకటికి 1.5 గ్లాసు పచ్చిపాలు యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం బాగా బ్రెయిన్ లో ఫిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ డే అయితే ఒకటికి 3 గ్లాసుల పాలు, సెకండ్ డే థర్డ్ డే అయితే మాత్రం ఒకటికి 1.5 పాలు యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా పంచదార, బెల్లం యాడ్ చేసుకోండి. ఈ రెండు కలిపి మిక్స్ చేసుకుని జున్ను ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి మొత్తం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ షుగర్, 1/2 కప్ బెల్లం యాడ్ చేశాను. మీ స్వీట్నెస్ కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెను తీసుకుని అందులోకి నేను హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర వేడి నీళ్ళు ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను. లేకపోతే నార్మల్ వాటర్ని కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకుని బాగా హీట్ అయిన తర్వాత జున్ను పాల గిన్నెని కుక్కర్లోకి పెట్టేసుకోండి. కుక్కర్లోకి పెట్టిన తర్వాత జున్ను పాల గిన్నె మీద ప్లేట్ పెట్టుకోండి. కుక్కర్ మీద కూడా ప్లేట్ పెట్టుకుని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. జున్ను పాల గిన్నె మీద మూత పెట్టుకోకపోతే అరగంట పడుతుంది కుక్ అవ్వడానికి. 20 నిమిషాల తర్వాత ఒకసారి చాకు గుచ్చి చెక్ చేయండి. చాకుకి జున్ను పాలు అంటుకోకుండా నీట్గా వచ్చేసింది అనుకోండి చాకు, అప్పుడు పర్ఫెక్ట్గా జున్ను కుక్ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ గిన్నెలో నుంచి జున్ను గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోండి. చాలా మంది వేడివేడిగా తింటారు. ఇంకొంతమంది జున్ను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల జున్ను తింటారు. నేనైతే జున్ను చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 2 అవర్స్ పెట్టుకుని కూల్గా జున్నును సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. గట్టిగా చాలా టేస్టీగా ఉంది జున్ను. డెఫినెట్గా ట్రై చేసి మీకు జున్ను పాలు దొరికినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ జున్నును చూస్తుంటే మీకు కేక్ గుర్తొస్తుంది కదా. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.